అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సడన్ విజిట్లు చేస్తూ ఏదైతే ఉందో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సడన్ విజిట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే మరోవైపు ఇంకా మాజీ ఎమ్మెల్యేపై కూడా పెద్ద ఎత్తున అతను విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ముఖ్యంగా గతం నుంచి కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్తున్నది లిక్కర్ స్కామ్లో అందరూ బయటకు వస్తారని కానీ మొదటి నుంచి చెప్తున్నటువంటి తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వారు బయటకు వస్తారు, శిక్షలు పడతాయని కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఉన్నారు. ఏం చెప్తారనమాట సరే ఏంటి నగరంలో సడన్ విజిట్లు ఏంటి అసలు? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, దాని మీద మా అధికారులు వీళ్ళంతా ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది దానిలో భాగంగా సడన్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్లో కొత్త సూపరింటెండెంట్ గారు వచ్చారు. సూపరింటెండెంట్ గారి పనితీరు ఎలా ఉంది, తర్వాత డాక్టర్స్ సరైన టైంలో వస్తున్నారా, ఇలాంటివి తెలుసుకోవడానికి సడన్ విజిట్ చేయడం జరుగుతోంది. కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి, అంటే అబద్ధాలు, అంటే డాక్టర్లు సరిగా ఉండట్లేదు, తర్వాత పేషెంట్స్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని ఇలాంటి కొన్ని పేపర్లు రాయడం వలన దానిలో భాగంగా నేను సడన్ విజిట్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ది పీపుల్ డాక్టర్స్ వచ్చున్నారు. ఒక 10% అంటే రౌండ్స్లో కానీ అటు ఇటు ఉండడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే మాకి 2000లో 560 బెడెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. కానీ 2025 వచ్చేసరికి ఈరోజు దాదాపు రోజు ఇన్ పేషెంట్స్ 1200 మంది ఉంటున్నారు. దానిలో భాగంగానే అలాగే అవుట్ పేషెంట్స్ ఓపీ కానీ దాదాపు 2500 నుంచి 3000 వరకు ఓపీలు ఉంటున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయా లేదా అవన్నీ చూసుకోవడానికి నేను సడన్ విజిట్ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ మీద కానీ రోజు పేపర్లో కథనాలు రాస్తూ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ టైంకి రావట్లేదు, లేకపోతే వచ్చి అటెండెన్స్ వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి నేను మార్నింగ్ 5:30కే అటెండెన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ కానీ సేమ్, అంటే వర్కర్స్ కానీ వీళ్ళంతా ఖచ్చితంగా టైంకి వస్తున్నారు. నేను వెళ్ళేసరికి 90% ఆఫ్ ది పీపుల్ అక్కడికి ఉన్నారు. అటెండెన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. కానీ ఫీల్డ్లో కానీ నెక్స్ట్ విజిట్ ఫీల్డ్లో ఉంటుంది. అంటే వీళ్ళు అటెండెన్స్ వేసుకొని ఫీల్డ్ లేకపోవట్లేదు అనేసి ఒక వాదన ఉంది. అది కానీ ఫీల్డ్లో కానీ విజిట్ చేసి అక్కడ ఉండే ఎస్ఐలు కానీ వీళ్ళని కానీ ఖచ్చితంగా పనిచేసే విధంగా, అంటే ఏదైతే వాళ్ళకు అప్పచెప్పిన బాధ్యత కరెక్ట్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది మున్సిపాలిటీ అనేది వచ్చేటప్పుడు అదేంటంటే లాంగ్ రన్ చాలా రోజుల నుంచి అక్కడ పాతుకుపోయినటువంటి అధికారులు ఉన్నారు. అక్కడ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సామాన్యుడిని పట్టించుకునే పరిస్థితులు లేవు అనేది ఒకటి సామాన్యుడి వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ మేయర్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అతను ఉన్నాడు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ ఇక్కడ ఏ డివిజన్లో కానీ ఎక్కడ కానీ వెళ్ళిన దాఖలు లేవు. కానీ నేను వచ్చిన తర్వాత మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా వెళ్తూ ఉంటే కనీసం అధికారులు స్పందించి నేను వెళ్తూ ఉంటే కనీసం ఆ డివిజన్లన్నా క్లీన్ అవుతున్నాయి. తర్వాత అక్కడ ఉండే డ్రైన్లు క్లీన్ చేస్తున్నారు, అక్కడ ఉండే రోడ్లు శుభ్రం చేస్తున్నారు. అంటే నేను ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ ఎక్కడే కానీ విజిట్ చేసిన దాఖలాలు లేవు. అలాగే అక్కడ ఉండే డ్రైన్లు కానీ క్లీన్ చేయించిన దాఖలాలు లేవు. నేను వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 16 నెలల కాలంలోనే మ్యాక్సిమం 50 డివిజన్లు 40 డివిజన్ల వరకు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే రోడ్లు ఇలాంటివన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువై మెయిన్ రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. అవి కానీ R&Bకి టెండర్లు కానీ అయిపోయినాయి. అవి కానీ తొందరలోనే కంప్లీట్ చేయిస్తాం. అలాగే నేను వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో 80 ఫీట్ రోడ్ అయితేమి, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలో అయితేమి గత 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండేటివి ఈరోజు రోడ్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు హౌసింగ్ బోర్డులో దాదాపు 1.5 కోట్లతో హౌసింగ్ బోర్డులో కానీ డబల్ రోడ్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ జరిగింది. అలాగే రుద్రంపేట పంచాయతీలో 15 ఇయర్స్ నుంచి టెండర్లు పిలిచి కంకర తోలి పెండింగ్ పెట్టున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత రుద్రంపేట పంచాయతీ అది కంప్లీట్ చేయడం జరిగింది. అనేకమైన యాక్సిడెంట్స్ జరిగాయి. కానీ గత ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు కనీసం దాని వైపు చూసిన దాఖలాలు లేవు. నేను వచ్చిన ఇమ్మీడియట్గా 6 నెలల లోపలనే ఆ రోడ్డు కానీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేస్తూ ఉంటే వీళ్ళకంటే గతంలో వీళ్ళు చేయకపోగా చేస్తూ ఉంటే విమర్శలు మొదలుపెట్టారు. ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ స్టాండ్ అవుతున్నామని చెప్పేసి
వీళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా మీరు గతం నుంచి ఒక అంశాన్ని చెప్తున్నారు, లిక్కర్ స్కామ్లో పెద్దలు కూడా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉందని మొదటి నుంచి చెప్తున్నారు. ఈరోజు మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం అనేది ఎలా చూస్తారు దాన్ని అసలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో మీరు చూశారు 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని సిట్ ప్రూవ్ చేసింది. ఆ స్కామ్లో ఎవరైతే ఉన్నారో మితిన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం వాళ్ళ అనుచరులు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు వీళ్ళందరినీ లోపల వేయడం జరిగింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అధికారులు వీళ్ళంతా లోపల వేయడం జరిగింది. ఈరోజు కొత్తగా మళ్ళా అంటే సపరేట్గా ఒక చీప్ లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టారని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక పొలంనేరు దగ్గర బయటపడితే ఇమ్మీడియట్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది జరిగిందా లేదా అని ఆలోచించుకోకుండా మా లీడర్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు మీడియా ఎవరినైతే చెప్పిందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఎంక్వైరీ జరుగుతోంది. దాని మీద ఎంక్వైరీ జరిగినప్పుడు అనేకమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ మినిస్టర్లుగా ఉన్నోళ్ళు, వైఎస్ఆర్సీపీకి లీడర్లుగా చలామైన వాళ్ళు ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకుంటాం. ఎలాగైతే మా నాయకుల మీద తెలుగుదేశం నాయకుల మీద చర్యలు తీసుకున్నారో అలాగే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళని కానీ లోపలికి పంపించే పరిస్థితి. నిన్న జోగి రమేష్ గారు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారు క్లోజ్ ఫ్రెండ్ అయినా అని చెప్పి చెప్తా ఉన్నారు. జోగి రమేష్ గారికి మంత్లీ డబ్బులు ఇచ్చేవాడిని అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జోగి రమేష్ గారి మీద చర్యలు ఉంటాయి. నిన్న అది కాకోకుండా రాత్రి ఆ జోగి రమేష్ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్ డోర్స్ అన్ని పగలగొట్టారు. వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఉంది. అలాగే వెళ్ళేటప్పుడు ఏ చంద్రబాబు జాగ్రత్త, ఏ లోకేష్ జాగ్రత్త, ఏంటి వర్డింగ్, ఏం మాకు చేతగాకనా? కానీ మాది క్రమశిక్షణ గల పార్టీ, మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు కాబట్టి మా వాళ్ళు ఎవరు స్పందించలేదు. మీరు జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక ముఖ్యమంత్రి అనుకోకుండా, ఒక విద్యాశాఖ మంత్రి అనుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇలాంటి వాడికి చట్టపరంగానే బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏవైనా కూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా సొంత పార్టీ కానీ ఇలాంటి ఈ ఇతర పార్టీలైనా కూడా ఎవరిని ఉపేక్షించదు కూటమి పార్టీ అని చెప్తారా మీరు అసలు? ఖచ్చితంగా అండి. దేనికంటే ఇప్పుడు లిక్కర్ స్కామే తీసుకోండి. లిక్కర్ స్కామ్లో మా పేర్లు, మా తెలుగుదేశం నాయకుల పేర్లు మీడియా మాత్రమే ప్రస్తావించింది. మీడియా ప్రస్తావిస్తానే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకోకుండా మళ్ళీ వాళ్ళని జైలుకి కానీ పంపించే పరిస్థితి. అలాగే ఎంక్వైరీ జరిగేటప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్ల పేర్లన్నీ వస్తున్నాయి. ఆయన గతంలోనే 2019 నుంచే ఈ లిక్కర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి చీప్ లిక్కర్ వాళ్ళకి సంబంధించిన బార్లకు కానీ ఇవన్నీ విజయవాడకే, మొత్తం ఇక్కడ నుంచి విజయవాడకే సప్లై చేశారు. దాంట్లో జోగి రమేష్ అనుచరులు కానీ పార్ట్నర్లుగా ఉన్నారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ చేపించి ప్లాన్డ్గా తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ మీద అబద్ధ ప్రచారాలు చేస్తుంది. ఖచ్చితంగా చర్యలు అయితే చట్టపరంగా ఉంటాయి. సార్, వైసీపీ ఒకటి ఆరోపిస్తుంది సార్, అక్కడ ఆలయంలో దాదాపు 9 మంది 10 మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అనేది ఒకటి. లేదండి, యాక్చువల్గా అది టెంపుల్ కానీ గవర్నమెంట్ టెంపుల్ కాదు, ఒక ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తి అక్కడ కార్తీక మాసంలో భాగంగా అక్కడ హ్యూజ్ క్రౌడ్ రావడం జరిగింది. ఆ క్రౌడ్లో భాగంగా చనిపోవడం జరిగింది. గవర్నమెంట్ టెంపుల్లో లేకపోతే దేవాదాయ శాఖలో ఉండే దానికి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. ఒక ప్రైవేటు టెంపుల్లో చనిపోతే దానికి గవర్నమెంట్ బాధ్యత ఎట్లా వహిస్తుందండి? కానీ మా ఐటీ శాఖ మంత్రి గారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సంబంధించిన కంపెన్సేషన్ ఇచ్చారు. అలాగే మా అచ్చెన్నాయుడు గారు, గౌతు శిరీష గారు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు అంతా అక్కడికి వెళ్ళి మా ప్రభుత్వ పరంగా ఏదైతే సాయం కావాలో అన్నీ చేసి పెట్టారు. దీని మీద దానికి ఇష్యూకి అసలు సంబంధం లేదు. ఇది కేవలం ఈయన లిక్కర్ని, ప్రైవేట్ లిక్కర్ని ఎంకరేజ్ చేశారని చెప్పేసి గతంలో గవర్నమెంట్ షాపులో మాత్రమే అమ్మేవాళ్ళు. వీళ్ళు ప్రైవేట్ లిక్కర్ తయారు చేసి మొత్తం బెల్ షాపులకి వాటికి సప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా లోతుగా పరిశీలన జరుగుతుంది, అధ్యయనం జరుగుతుంది. ఇంకా అనేక మంది బయటకు వస్తారు. అందరినీ చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం అందరి మీద. రైట్, థ్యాంక్ యూ. ఇది
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నట్టు ఒకటే తను చెప్తున్నది ఏంటి, అసలు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే నేను సడన్ విజిట్స్ జరుగుతున్నాయి కాబట్టి సడన్ విజిట్స్ అయితే కంటిన్యూగా ఉంటే ఆ తర్వాత, ఎందుకంటే గతంలో ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను సడన్ విజిట్స్ చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించుకు అవకాశం ఉంటుంది అని చెప్తున్నటువంటి నేపథ్యం. మరొకవైపు ఏదైతే ఉందో జోగి రమేష్ అరెస్ట్ అనేది ఎక్కడ ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదైతే ఉందో తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా పేర్లు రాగానే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వారిని రిమూవ్ చేసినటువంటి పరిస్థితి, తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తే ఖచ్చితంగా వారికి శిక్షలు ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రకంగానే పాలన ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మరింత లోతుగా ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్లో ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.